అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో అంతగా బయటకు రాని ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణ నడిబొడ్డున దాదాపు 3.5 శతాబ్దాల పాటు పాలించినా కూడా చరిత్ర పుస్తకాల్లో ఎక్కువగా కనిపించని ఒక గొప్ప రాజవంశం, అదే ముదిగొండ చాళుక్యుల కథ. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణ నడిబొడ్డున ఏకంగా 3.5 శతాబ్దాలు పాలించినా కూడా చరిత్రపుటల్లో మరుగున పడిపోయిన ఓ రాజ్యం. ఆ కథేంటో తెలుసుకోవాలనుందా? పదండి, వాళ్ల ప్రపంచంలోకి ఒక ప్రయాణం చేద్దాం. సరే, అసలు ఈ రాజ్యం ఎక్కడుండేది? ఎక్కడో కాదండి, మనకు బాగా తెలిసిన ఖమ్మం, వరంగల్ ప్రాంతాలే. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని కొరవీసీమ అని పిలిచేవాళ్లు. వాళ్ల రాజధాని ముదిగొండ, ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఉంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లోనే ఇంత పెద్ద చరిత్ర దాగి ఉందన్నమాట. సరే, మరి రాజవంశం ఎలా మొదలైంది? ఎవరు స్థాపించారు? ఆ వివరాల్లోకి వెళ్దాం. మన ఈ కథలో కొంతమంది ముఖ్యమైన పాత్రలున్నారు. వాళ్లని పరిచయం చేస్తాను. ముందుగా వంశానికి మూలపురుషుడు రణమర్ధనుడు. తరువాత రాజ్యాన్ని అధికారికంగా స్థాపించింది కొక్కిరాజు. ఇక ఈ వంశంలోనే గొప్ప వీరుడు అంటే మొదటి కుసుమాయుధుడు. చివరిగా ఈ వంశమంతమైపోవడానికి సాక్షిగా నిలిచిన చివరి రాజు నాగతిరాజు. వీళ్ల చుట్టూనే మన కథ తిరుగుతుంది. ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, ఒకరేమో కొక్కిరాజు. ఈయన మొగలి చెరువు శాసనం వేయించి రాజ్యస్థాపనకి ఒక పక్కా ఆధారాన్నిచ్చాడు. రెండో వ్యక్తి ఆయన సోదరుడు రణమర్ధనుడు. ఈయన వంశానికి మూలపురుషుడు. కంఠకహారం అనే ఒక ప్రత్యేకమైన రాజచిహ్నాన్ని ధరించేవాడట. అంటే ఒకరు రాజ్యాన్ని స్థాపిస్తే మరొకరు వంశగౌరవాన్ని నిలబెట్టారన్నమాట. ఆ మొగలి చెరువు శాసనంలో రణమర్ధనుడి గురించి ఏమని వర్ణించారో తెలుసా? మరొక రాముడు అని. ఆలోచించండి, ఒక రాజుని ఏకంగా శ్రీరాముడితో పోలుస్తున్నారంటే వాళ్ల శక్తి, వాళ్ల పాలన ఎంత గొప్పగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. మొదటినుంచే వాళ్లు అంతటి పేరు సంపాదించారు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ముదిగొండ చాళుక్యులు వాళ్లే సర్వస్వతంత్ర చక్రవర్తులు చారు. వాళ్లు అప్పటికే పెద్ద సామ్రాజ్యంగా ఉన్న వేంగి చాళుక్యులకు సామంతులుగా ఉండేవాళ్లు. అంటే వేంగిరాజుల కింద వాళ్ల ప్రతినిధులుగా ఈ కొరవిసీమని పాలించేవాళ్లనమాట. సో వాళ్ల కథ అంతా ఒక పెద్ద సామ్రాజ్యంలో భాగంగా ఉంటూనే తమ ఉనికిని, అధికారాన్ని ఎలా కాపాడుకున్నారనేదే. సరే, అలా సామంతులుగా ఉన్నవాళ్ల కథలో ఒక స్వర్ణయుగం ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనం వాళ్లలోకెల్లా గొప్ప పాలకుడు గురించి, ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడే మన కథలోకి అసలైన హీరో ఎంటరవుతాడు. మొదటి కుసుమాయుధుడు. సుమారు క్రీస్తు శకం 870 ప్రాంతంలో రాష్ట్రకూటులు వేంగిరాజ్యంపై దండెత్తారు. ఆ సమయంలో వేంగిరాజు మొదటి భీముడికి మద్దతుగా నిలిచింది ఈ కుసుమాయుధుడే. అతను రాష్ట్రకూటుల సైన్యాన్ని కురవిసీమ నుంచి తరిమికొట్టి తన ప్రాంతాన్ని కాపాడాడు. చూడండి, ఒక సామంతుడు అయినప్పటికీ తన మాతృభూమికి రక్షకుడిగా నిలబడ్డాడు. ఇది వాళ్ల శక్తికి, వాళ్ల ప్రాముఖ్యతకు ఒక పెద్ద నిదర్శనం. యుద్ధాలు, రాజుల గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి వాళ్ల పాలనలో సామాన్య ప్రజల జీవితం ఎలా ఉండేది? ఇక్కడే ఈ ముదిగొండ చాళుక్యుల కథ చాలా ప్రత్యేకంగా మారుతుంది. పన్నులు కట్టడం అంటే ఎవరికైనా భారమే. కాని ప్రజలే ఇష్టపడి స్వచ్ఛందంగా పన్ను కట్టే వ్యవస్థ ఒకటి ఉండేదంటే నమ్ముతారా? ఆ వ్యవస్థ పేరే పెరామణి పున్నమి. ఇది ఎలా పనిచేసేదంటే ప్రజలు స్వచ్ఛందంగా తమంతట తాముగా ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన పన్ను చెల్లించేవారు. అలా చెల్లించిన ఒక పుణ్యకార్యంగా వాళ్ల బాధ్యతగా భావించేవాళ్లు. ప్రభుత్వం కూడా ఆ డబ్బుని సొంతానికి వాడుకోకుండా చెరువులు తవ్వించడం లాంటి ప్రజాపనులకే ఉపయోగించేది. అంటే రాజులకి, ప్రజలకి మధ్య ఎంత మంచి నమ్మకం ఉండేదో చూడండి. మతపరంగా చూస్తే వాళ్ల రాజ్యంలో చాలా వైవిధ్యం ఉండేది. వైష్ణవం, శైవం, వైదిక సాంప్రదాయాలు అన్నీ పాటించేవాళ్లు. కాని వాళ్లు శాక్తేయానికి అంటే శక్తి ఆరాధనకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్లు తమని తాము హారతిపుత్రులు అని పిలుచుకునేవాళ్లు. సప్తమాతృకలు తమని కాపాడతారని గట్టిగా నమ్మేవాళ్లు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ కాలంలో వాళ్లు కామదేవుడినే పూజించేవాళ్లు. అయితే ఈ కామదేవుడికి రూపంగానీ ప్రత్యేక గుణాలుగానీ ఏమీ లేవు. ఒక నిర్గుణ దైవంగా ఆరాధించేవాళ్లు. ఇదే సంప్రదాయం ఇప్పటికీ ఉత్తర తెలంగాణలోని కొన్ని గిరిజన తెగల్లో కొనసాగుతోంది. అంటే దాదాపు 1000 సంవత్సరాల నాటి సంస్కృతి ఇంకా బతికే ఉందన్నమాట. ఇక మనందరికీ ఇష్టమైన బతుకమ్మ పండుగుంది కదా, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసా? ఈ ముదిగొండ చాళుక్యులు జరుపుకునే గౌరీ పండుగే ఇప్పటి బతుకమ్మకి మూలము అని చరిత్రకారులు భావిస్తున్నారు. అంటే
ఈరోజు మనం జరుపుకుంటున్న ఒక పెద్ద పండుగ వెనుక ఇంతటి చారిత్రక వారసత్వముందన్నమాట. మరి ఇంత కథ మనకెలా తెలిసింది? అంతా ఈ శాసనాల వల్లే. రాతిమీద, రాజిరేకుల మీద వాళ్లు చెక్కించిన శాసనాలే మనకు ప్రధాన ఆధారాలు. ఉదాహరణకి మొగలి చెరువు శాసనం వాళ్ల వంశం ఎలా మొదలైందో చెప్తే, కొరవి శాసనం కుసుమాయుధుని విజయాన్ని నిర్ధారిస్తుంది. ఇక వాళ్ల పతనం గురించి పాలంపేట శాసనంలో రాసి ఉంది. ఇవి లేకపోతే ఈ గొప్ప వంశం కథ మనకు తెలిసేదే కాదు. అయితే చరిత్రలో ఏ రాజ్యమూ శాశ్వతం కాదు కదా. అన్ని రాజవంశాలలాగే ముదిగొండ చాళుక్యుల శకం కూడా ముగింపు దశకొచ్చింది. వాళ్లని మించిపోయే ఒక కొత్త శక్తి తెలంగాణలో ఉదయించింది. వాళ్ల పతనం ఒక్కసారిగా జరగలేదు, నెమ్మదిగా దశలవారీగా జరిగింది. మొదట క్రీస్తు శకం 1075లో కాకతీయ గుండన అనే రాజు కొరవి ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ తరువాత సుమారు 1170లలో గొప్ప కాకతీయ రాజు రుద్రదేవుడు ఏకంగా వాళ్ల రాజధాని ముదిగొండనే జయించాడు. అప్పుడు 6వ కుసుమాయుధుడు 12 ఏళ్లు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చివరిగా కాకతీయ గణపతిదేవుడు చివరి రాజైన నాగతిరాజును ఓడించి ముదిగొండ చాళుక్య రాజ్యాన్ని పూర్తిగా కాకతీయ సామ్రాజ్యంలో కలిపేశాడు. అలా ఒక శకం ముగిసింది. సరే, రాజ్యం అంతమైపోయింది. మరి వాళ్ల కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వమేంటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్లు ఏకంగా 350 ఏళ్లకు పైగా సామంతులుగా ఉన్న గొప్ప ప్రభావం చూపించారు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలను ఎదిరించి తమ నేలను కాపాడుకున్నారు. ప్రజలే ఇష్టంగా పన్నుకట్టే ఒక గొప్ప సంస్కృతిని, విభిన్నమైన మత పద్ధతులను ప్రోత్సహించారు. వాళ్లు మొదలుపెట్టిన గౌరీ పండుగే ఈనాటి బతుకమ్మకు మూలం. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ల కథ మొత్తం శిలాశాసనాల్లో భద్రంగా దాగియుంది. వాళ్లు కేవలం సామంతులు కాదు, తెలంగాణ చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నవాళ్లు. ఈ కథ విన్నాక నాకో ప్రశ్న తడుతోంది. చరిత్ర అనేది పూర్తయిపోయిన పుస్తకం కాదు కదా? ఇలా రాళ్లపొరల్లో, భూమిగర్భంలో మన చుట్టూ ఇంకా ఎన్నెన్ని కథలు చదవబడటానికి ఎదురుచూస్తున్నాయో.